నమస్తే అన్న, మీ పేరు? ప్రసాద్ అండి. అన్న, ఎలా ఉందన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారా? అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అన్న, ఎంత చేస్తున్నా కొంతమంది ఏమన్నారంటే బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు, సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసింది అని చెప్పాను. ఎంతవరకు నిజం? లేదు చేస్తున్నారండి. అన్న క్యాంటీన్లు ఒకటి చేసుకొస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. మరి విజయవాడ మన వాహనం వచ్చినప్పుడు అవి కూడా చాలా బాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి బాగా చేశారండి. ప్రభుత్వంలో ఏం తేడా లేదండి, బాగానే ఉంది. బురద జల్లడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఊరినేనండి, గిట్టని మాటలండి ఇవన్నీ. చేసిన వాళ్ళు చూసిన వాళ్ళకి మాకు తెలుసు కదా, బాగానే చేస్తున్నారండి. విజయవాడలో మోకాళ్ళ లోతుల నీళ్ళకి వెళ్ళి అనేక మందిని కాపాడిన సహజం మనం స్వయంగా చూసాం. అయితే కొంతమంది ఏంటంటే పాల ప్యాకెట్ల కోసం, తర్వాత అగ్గిపెట్టెల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చెప్పి చంద్రబాబు మీద ఇలా ట్రోలింగ్ చేస్తారు. ఇలాంటి వరకు ఏం చెప్తారు? లేదండి, చాలా తప్పండి. ఆ మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా మనకు అంత నీటిలో ఉండి 10 రోజులు 20 రోజులు చేయవలసిన పనేముందండి. ఇంటింటికి తిన్నారా ఉన్నారా అని అన్నీ బాగా చేశారండి. ఎందుకంటే మా వాళ్ళు చాలామంది ఉన్నారండి, అక్కడ చూసాం మేము. అంతేకాకుండా 25,000 ఆర్థిక సహాయం కూడా చేశారు. చేశారంటండి, చేశారంట. మా మామయ్య వాళ్ళు చెప్పారు, చేశారంట. బాగానే ఉంది సార్, అదంతా బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారి పాలన పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందంట. కేవలం 5 నెలల్లోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. అసలు పరిపాలన ఏమీ చేయట్లేదు, సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, ఏం చేస్తుంది ప్రభుత్వం అంటూ కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. అరే కనీసం మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారా? ఈ 5 నెలల పరిపాలనలో ఏం జరిగింది మీకు కనీసం తెలియదా? బురద జల్లే రాజకీయాలకు మళ్ళీ వచ్చేసారా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 5 నెలల పరిపాలన ఏం చేశారో ప్రతి ఒక్కటి నేను పక్కా ఆధారాలతో నిరూపిస్తా. దమ్ముంటే నేను చెప్పేది అబద్ధం అని నిరూపించగలిగితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి దగ్గర నుండి ఇప్పటి వరకు స్టిల్ ఏం చేశారంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా నేను అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. అన్న మాట ప్రకారం డిఎస్సీ మీద సంతకం పెట్టి ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క గ్రేడ్ సంబంధించిన దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో దానికి సంబంధించినటువంటి విషయాలు వేగవంతం అవుతూ ఉన్నాయి. రెండవది ఫెన్షన్ల పెంపు. ఏదైతే ఎన్నికల టైంలో 3,000 రూపాయలు ఉన్న ఫెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్న మాట ప్రకారం అక్షరాల 4,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి అందజేశారు. ఎన్నికల టైంలో ఉన్నటువంటి ఆ నెల 3,000 బకాయి ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి 4,000 కలిపి 7,000 రూపాయలు అక్షరాల పెన్షన్దారులకి 7,000 రూపాయలు అందజేశారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఎక్కడ లేదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ పెన్షన్ల విషయంలో నువ్వేం చేసావయ్యా? అధికారంలో రావడం కోసం నేను 3,000 రూపాయలు ఇస్తాను, 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 250 రూపాయలు పెంచు. అవ్వా తాత 250 పెంచిన సంతోషమేనా, అవ్వా హ్యాపీయేనా అంటూ ఏదో ఇమిటేషన్ చేసుకున్నావు తప్ప కనీసం 3,000 రూపాయలు ఇవ్వగలిగావా? నీకు 3,000 రూపాయలు ఇవ్వడానికి కోసం 5 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు చేశారు. ఇక వికలాంగుల పెన్షన్కి వస్తే నువ్వు 3,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచాన్ని పడిపోయిన వికలాంగులకి నువ్వు 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు మొత్తం ఈ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది నీకు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వ్యత్యాసం. ఇది కూడా మీకు తెలియదు కదా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో లేరు కాబట్టి మీకు వ్యతిరేకత వచ్చిందనిపిస్తుంది. ఎంత మంచి జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ల విషయంలో మీకు వ్యతిరేకత వచ్చేసింది, ఎందుకంటే మీకు బురదజల్లి రాజకీయాలు తప్ప ఇంకో వేరేది లేదు కదా. ఇంకో విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? నా భూమికి హక్కుదారు నేను, మీ భూమికి హక్కుదారులు మీరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన విధానం బాగా అబ్జర్వేషన్ చేయండి. పేరుకు మాత్రం హక్కుదారులు మనము, కానీ మన యొక్క ప్రతి భూమి జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటుంది. అంటే మన యొక్క పూర్తి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి. మనం భూమి కొనాలన్నా అమ్మాలన్నా మన ఆన్లైన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతే ఈ భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొని ఆ బకాయిలు మన మీద రుద్దాలని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఎందుకంటే ఎవరు భూములకి ఇచ్చేస్తారయ్యా? కష్టపడి తాతల నుండి సంపాదించుకున్న ఆస్తులు నువ్వు అడగడంగానే దానధర్మలకు ఇచ్చేస్తారేంటి? అంటే నువ్వు ఎంత దారుణంగా ప్రజల పక్షాన్ని వ్యవహరించావో ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. దీని మీద కూడా బురద చల్లడమే. అంటే మీకు ప్రభుత్వాన్ని విమర్శించే ఒకే ఒక నెపంతో ఇష్టానుసారం రాస్తున్నారు, అంతే. అంత తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ.
అన్నా క్యాంటీన్ల విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. అన్నా క్యాంటీన్లో చెత్త, ఊర్లో ఉన్న చెత్త అంతా అక్కడ వేయించేవాడు. అంటే ఎంత దారుణంగా వ్యవహరించాడంటే, తినే అన్నాలని ఆ క్యాంటీన్లు అలా చేస్తారా? కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్ల పక్కన బాత్రూమ్లు కట్టించాడు. ఇదేనా అంటే? అన్నం తినే దగ్గర ఎక్కడైనా బాత్రూమ్లు కట్టిస్తాడా? ఈ జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్లు కట్టించాడు. మీకు ఏలూరు సరౌండింగ్లో మీకు కనపడతా ఉంటాయి. ఎప్పుడైనా మీరు వస్తే చూడండి, ఇప్పటికీ స్టిల్ అక్కడ ఉంది. మొత్తం పడగొట్టారు అనుకో, మన రీసెంట్గా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినప్పుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన్ని ఆలోచించి ఈసారి మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈసారి 3 పూటలు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, 3 పూటలు 15 రూపాయలు, కంటే పొద్దున్న 5, మధ్యాహ్నం 5, రాత్రికి 5 రూపాయలతో 15 రూపాయలతో ఒక మనిషి రోజు గడిచేలా ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న వినూత్న కార్యక్రమానికి ప్రజలు స్వాగతం పలికారు. ఏమయ్య జగన్మోహన్ రెడ్డి, కనీసం ఎవరికైనా ఆకలి, ఎందుకంటే పొద్దున్న నుండి సాయంత్రం కష్టపడి ఆ పొట్టకూడు కోసమే, కూటి కోసం కోటి విద్యలు చేసేవాళ్ళు మనందరం. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వైనా సరే, కింద స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాలైనా సరే కష్టపడి ఆ పొట్టకూటి నింపుకోవడం కోసమే. అలాంటిది ప్రభుత్వమే ప్రజల కోసం ఆలోచించి భోజనం అనేది ఏర్పాటు చేస్తే ఎంత గొప్పగా చూస్తారయ్యా? అలాంటి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసావా గత 5 సంవత్సరాల్లో? కనీసం నీకు నిజంగా పేదవాడి పక్షాన అంత ఆలోచన ఉంటే పేర్లు మార్చి పెట్టుకోవచ్చుగా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, రాజన్న క్యాంటీన్ పెట్టుకోపోని, జగనన్న క్యాంటీన్ పెట్టవచ్చు కదా, భారతమ్మ క్యాంటీన్ పెట్టవచ్చుగా, లేకపోతే విజయమ్మ క్యాంటీన్ పెట్టుకోవచ్చుగా. నీకు నచ్చిన పేరు మీద పెట్టుకుని ప్రతి పేదవాడి ఆకలి తీర్చవచ్చు కదా. నిన్ను కూడా దేవుడితో కొలిసేవారు కదా. అంటే పేదవాడి ఆకలికి గుర్తెరిగి సహాయం చేసిన దేవుడితో కొలుస్తారు. అదే పేదవాడి నోటికాడ కూడి తీసేసేవాడిని నాశనం అయిపోతారని చెప్పి చెప్పిస్తారు ఈ రోజుల్లో ఉన్నటువంటి రోజుల్లో. అలాంటిది పేదవాడి నోటికాడ కూడంతా తీసావు కదయ్యా. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆలోచించి మళ్ళీ ప్రతి పేదవాడికి భోజనాన్ని అందజేశారు. ఇది ఎక్కడ అయిపోయింది. దీని మీద కూడా బురదల రాజకీయాలు చేయడమే. ఎందుకంటే ఇది మంచి పని మీకు అనిపించదు, అందుకే మీకు వ్యతిరేకత వచ్చింది అనిపిస్తుంది. ఇంకొకటి, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి రాజధాని ఇన్నాళ్ళ వరకు లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని పునఃప్రారంభించి 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తే దీని మీద కూడా బురద జల్లడమేనా? గతంలో నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? రాజధాని కట్టమంటే 3 రాజధానులు 3 బొక్కలు అంటూ కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేసావు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని పునఃప్రారంభించి 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దీని మీద కూడా బురద జల్లడమేనా? దీని మీద కూడా నువ్వు కట్టవో కట్టేవాళ్ళు కట్టనవు, నువ్వు తేవో పెట్టుబడులు పెట్టేవో తెచ్చేవాళ్ళు తేనవో, 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దీని మీద ఏం చేసావు నువ్వు? ఇది కట్టాల్సిందేగా, రాష్ట్రం మళ్ళీ అప్పు కట్టాల్సిందేగా కేంద్రానికి అని చెప్పి మాట్లాడు. కేంద్రం నుండి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారు? 15,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి మేము నిధులు ఇస్తున్నాం. ఈ 15,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం తిరిగి కట్టాల్సిన పని లేదు, మొత్తం కేంద్రమే భరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం దీన్ని కట్టాల్సిన పని లేదు. మీరు ప్రశాంతంగా మీకు నచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి, మీ రాజధానిని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టేపాటికి అప్పుడు మీ యొక్క పేటీఎం బ్యాచ్లో మొత్తం రాయడాల ఆపడాలు మొత్తం ఆగిపోయినాయి. ఎన్ని బురదజల్లి రాజకీయాలు చేసేవయ్యా? రాష్ట్రం బాగుపడడం కోసం రాజధాని ఏర్పాటు చేస్తే దీని మీద కూడా బురదజల్లి రాజకీయాలు చేయడమే. అంటే ఇది కూడా మీకు వ్యతిరేకతే. దీనివల్ల అంటే అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభించారు కాబట్టి మీకు వ్యతిరేకత వచ్చేసింది. పోలవరం ఈ కట్టవాయి అంటే 0.5%, 10% తొందర ఎందుకన్నా అన్నావు. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ పోలవరం సుదీర్ఘమైన ప్రాజెక్టు, ఇది మనం తీర్చలేమని చెప్పి ఇంకొకడు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి నేనేమన్నావయ్యా? ఇది రాష్ట్ర ప్రాజెక్టు కాదు, కేంద్రం ప్రాజెక్టు, రాష్ట్రం కట్టాల్సిన పని లేదు, కేంద్రం కట్టదని చెప్పి చేతులు వేసుకున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 1,200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పోలవరం పనులు పునఃప్రారంభించినందుకు మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకత వచ్చేసిందా? అంటే ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ప్రజలకు మంచి చేస్తే ప్రజలకి మంచి పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుందని గ్రహించి ఇక్కడ వ్యతిరేకత వచ్చిందని చెప్పి బురద చల్లుతున్నారు మీరు. అంటే ఏ పని చేసినప్పుడు చూడండి, 5 నెలల్లో జరిగినటువంటి పరిపాలన ఇది కదా. ఇక ఉచిత ఇసుక, ఉచిత గ్యాస్ బండ్లు, ఏదైతే ఉందో మద్యం, నాణ్యమైన మందు, దానికి సంబంధించి రేట్లు తగ్గించడం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏం చేయలేదు 5 నెలల్లో పరిపాలనలో. సూపర్ 6 పథకాలు ఎక్కడ పక్కన పెట్టారు, అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా. ఇది జరిగినంత పరిపాలన కదా. ఎందుగా జగన్మోహన్ రెడ్డి బురద జల్లి రాజకీయాలు చేయడం? ప్రజలకు మంచితే మంచి చేయవాలి, అది పక్కన కూర్చోవయ్యా. అంతే తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించి లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పమాకయ్యా. ఎందుకంటే ప్రజలు నీకు ఆల్రెడీ 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇక రాబోయే రోజులు అవి కూడా వస్తలేదు, గ్యారెంటీ లేదు. ఇప్పటికైనా చూసుకో.